విశాఖ ఫిషింగ్ హార్బర్లో మత్స్యకారుల సౌకర్యార్థం క్రేన్ అందుబాటులోకి వచ్చింది. బోట్లు రిపేర్ చేయడంతో పాటు సముద్రంలో మునిగిపోయిన బోట్లను వెలికితీసేందుకు వీలుగా విశాఖ పోర్ట్ అథారిటీ సహకారంతో ఏర్పాటు చేసిన క్రేన్ను దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ మెటనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మణరావు పాల్గొని క్రేన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. మత్స్యకారుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేస్తున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ మత్స్యకారుల సమస్యలను పరిష్కరించి వారి అభివృద్ధికి తమ వంతు కృషి అందిస్తామని తెలిపారు. అనంతరం బోట్ అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మణరావు మాట్లాడుతూ చరిత్రలో నిలిచిపోయే విధంగా ఫిషింగ్ హార్బర్లో క్రేన్ను ఏర్పాటు చేయడంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కీలక పాత్ర పోషించారని అన్నారు. ఈ క్రేన్ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బోట్లు రిపేర్ చేయడంతో పాటు ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగిపోయిన బోట్లను వెలికితీయడానికి కూడా ఈ క్రేన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఈ క్రేన్ 24 గంటలు మత్స్యకారుల అందుబాటులో ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు పిసి అప్పారావు, ఉపాధ్యక్షులు జి పరశురాముడు, కొనాడ చిన్న, కార్యదర్శులు వి ఎల్లారావు, ఎస్ రాము, జి రాజేష్, కోల ఎల్లయ్య, ప్రధాన కార్యదర్శి సరపతి నర్సింగరావు, కార్యదర్శి మున్నం బాలాజీ, గరికిన రవి తదితరులు పాల్గొన్నారు. శతవిధాల ప్రయత్నం చేసి ఫైట్ చేసి మరి మా బోటు వాళ్ళందరికీ అందుబాటులోకి ఈరోజు క్రేన్ మన సౌత్ ఎమ్మెల్యే గారి వంశీకృష్ణ శ్రీనివాసరావు తీసుకొచ్చి మా ముంగట పెట్టి ఈరోజు గొప్ప ఇనాగ్రేషన్ కార్యక్రమం చేపట్టినందుకు మా ఏపీ మెకానికల్ అసోసియేషన్ తరఫున గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి శ్రీ వంశీకృష్ణ శ్రీనివాసానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే చాలామంది ఇది అసాధ్యం జరగని పని అనేసి చాలామంది రాజకీయ పార్టీలు ఎద్దేవా చేశారు. ఇది అసాధ్యం కాదు, సుసాధ్యమని చేసి చూపించిన నాయకులు మా ఎమ్మెల్యే గారు. దీనివల్ల బోటు ఓనర్కి సుమారుగా ఒక బోటు ఓనర్కి బోట్లు దించడానికి అలాగే ఎత్తడానికి సుమారుగా 60,000 రూపాయలు బోటు ఓనర్కి లబ్ధి పొందుతున్నాడు. ఇది ఎన్నాళ్ళ నుంచో కంటున్న కళ ఈరోజు మాకు నెరవేరింది. ఈరోజు ప్రత్యక్షంగా పరోక్షంగా మీ ముంగట ఈ క్రేన్ పెట్టి మీ అందరి ముంగట మరి అన్న చేతుల మీద ఓపెనింగ్ చేసుకోవడం మా అసోసియేషన్కి చాలా గర్వకారణంగా ఉంది. అంతేకాకుండా ఇటీవల కాలం జరిగిన మరి మా మత్స్యకార సోదరుల 6 గల్లంత అయిపోతే దాన్ని కూడా మరి ఎమ్మెల్యే గారి దగ్గరండి వారందరికీ సకాలంలో ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయలు చెక్ ఇచ్చిన ఘనత మా ఎమ్మెల్యే గారి దాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఏదేమైనా సరే ఇంతటి చక్కటి వాతావరణాన్ని ఇంతమంది బోటు ఓనర్ల మనసులో గెలుచుకున్న మా ఎమ్మెల్యే గారికి ఎప్పుడు కూడా మా మత్స్యకారులందరూ కూడా ఆయనకి సేదుడు ఓదడుగా ఉండి ఆయన ఎప్పుడు పిలిచినా ఆయన వెంటనే నడవడానికి మేమందరం కంకణ కట్టుకొని ఆయన చెప్పిన దారిలో ఆయన బాటలో నడుస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ బోట్ అసోసియేషన్ పెద్దలందరూ కూడా గత 2 సంవత్సరాలుగా మాకు ఒక క్రేన్ కావాలి, మేము ఏదైనా బోట్ని బయటికి తీసుకొని లేకపోతే లోపల దించాలన్నా లేకపోతే ఏదైనా రిపేర్ వచ్చినా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి మాకు ఒక క్రేన్ కావాలని చెప్పేసి అడగడం జరిగింది. దానికి అనుకూలంగా నేను పోర్టు అధికారులతో చెప్పడం జరిగింది. నేను చెప్పిన వెంటనే పోర్టు అధికారులు చైర్మన్ గారు కానీ, డిప్యూటీ చైర్మన్ గారు కానీ, సిఎంఈ గారు కానీ, ఎఫ్ఎండ్సీ గారు కానీ లేకపోతే అందరూ కూడా సానుకూలంగా స్పందించి వెంటనే ఇది ఏర్పాటు చేశారు. వాళ్ళకి పోర్టు అధికారులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇంకా పోర్టుకు సంబంధించిన కొన్ని వర్కులు కూడా పెండింగ్ ఉన్నాయి. అతి త్వరలోనే ఆ వర్క్ సివిల్ వర్కులు కానీ ఆక్షన్ హాల్ వర్క్ కానీ అతి త్వరలోనే కంప్లీట్ చేస్తామని చెప్పడం కూడా జరిగింది. ఇది ఒక మోడల్ హార్బర్గా తయారు చేస్తామని కూడా పోర్టు వాళ్ళు నాకు హామీ ఇవ్వడం జరిగింది. రానున్న రోజుల్లో అలాగే ఇప్పుడే మా లక్ష్మణరావు గారు చెప్పినట్టుగా ఎవరైతే సోదరులు వేటగా వెళ్తారో మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చేంత వరకు కూడా వాళ్ళ ప్రాణాలకు ఎటువంటి రక్షణ లేకుండా ఉంది. కాబట్టి రానున్న రోజుల్లో ఫిషరీస్ డిపార్ట్మెంటు, మెరైన్ డిపార్ట్మెంటు, కోస్ట్ గార్డు, నావీ అధికారులు అందరితో కూడా ఒక కంబైన్డ్ మీటింగ్ పెట్టి ఇక్కడే వాళ్ళు ఎవరైతే బోట్లో బయటికి ఇక్కడ నుంచి బయలుదేరతారో వాళ్ళందరూ కూడా ఎక్కడున్నారు లొకేషన్ కూడా వచ్చే విధంగా ఒక టెక్నాలజీని ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే విధంగా కూడా అతి త్వరలోనే ఒక మీటింగ్ పెట్టి అది కూడా ఏర్పాటు చేస్తాం. అప్పటి నుంచి ఎక్కడ కూడా ప్రమాదాలు జరిగినా 10 నిమిషాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళే విధంగా నెట్వర్క్ రెడీ చేయాలి. ఇప్పటి వరకు ఏదైనా ప్రమాదం చేస్తూ మునిగిపోయిన బోటు లేకపోతే ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినా ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్ అడిగితే పాపం వాళ్ళకి బీమా కావాలంటే
ఉండట్లేదు, బీమా చేయట్లేదు వాళ్ళకి. ఫిషరీస్ డిపార్ట్మెంట్ అయితేనేమో విపత్తు శాఖ అన్నారు, విపత్తు శాఖ అడిగితే మా పరిధిలో ఏదైనా సైక్లోన్ ఇలాగ వస్తే తప్ప మామూలుగా ఇవ్వమంటున్నారు. సో దాని మీద కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇది వాళ్ళకి ఒక క్లియర్గా ఏదన్నా ప్రమాదం ఏ డిపార్ట్మెంట్ ఇస్తుంది, ఎలాగ దీన్ని కూడా దాని మీద కూడా అవగాహన సదస్సు పెట్టుకొని దాన్ని కూడా క్లియరెన్స్ తీసుకొని రానున్న రోజుల్లో మత్స్యకార సోదరులకు కొన్నంత అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందని కూడా మీకు తెలియజేస్తాం.